హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నోటిఫికేషన్ ఇచ్చి రైల్వేస్లో ఆర్ఆర్బి జేఈ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్, ఏజ్, ఎగ్జామ్ డేటు, నోటిఫికేషను, అలాగే క్వాలిఫికేషన్, దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో పెడుతున్నాం. డోంట్ స్కిప్ ఇట్ గైస్. ఆర్ఆర్బి జేఈ రిక్రూట్మెంట్ 2024 అప్లై ఫర్ 7,911 వేకెన్సీ. చెక్ అప్లికేషన్ షెడ్యూల్. ద ఆర్ఆర్బి జేఈ రిక్రూట్మెంట్ 2024. The advertisement for the RRB JEE DMS CMA will be released soon as the RRB website. The applicants who have completed the diploma in engineering or degree in engineering are invited to apply for the RRB JEE post. The RRB has planned to hire 7,911 candidates for the RRB JEE post. The online form submission dates and other details for the RRB JEE post. ఇండియన్ రైల్వేస్లో 7,911 RRB JEE పోస్టులు రిలీజ్ చేశారు. దాని యొక్క క్వాలిఫికేషన్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. సో దాని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్. RRB JEE రిక్రూట్మెంట్ 2024 అవుట్లైన్. డిపార్ట్మెంట్ నేమ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. పొజిషన్ నేమ్ JR ఇంజనీర్స్. నోటిఫికేషన్ నేమ్ CEN-J3 2024. టోటల్ వేకెన్సీస్ 7,911. వెబ్సైట్ లింక్ షో ఇచ్చేసారు. అప్లై ఆన్లైన్ లాస్ట్ డేట్ అప్డేట్ సూన్ అప్డేట్ చేస్తారంట ఆర్ఆర్బి జేఈ పోస్టులు. వేకెన్సీ డీటెయిల్స్. ద ఆర్ఆర్బి బోర్డ్ విల్ రిలీజ్ ద వేకెన్సీ నోటిఫికేషన్ ఫర్ 7,911 పోస్ట్ అండర్ ది అడ్వర్టైజ్మెంట్ CEN-324 JEE పోస్ట్. ద టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఫర్ దేస్ పోస్ట్ విల్ బి అవుట్ సూన్. జూనియర్ ఇంజనీర్స్ డిపార్ట్మెంట్ మెటీరియల్ సప్లయర్ కెమికల్ మెటలాజికల్ సూపర్విజన్స్. ఆర్ఆర్బి జేఈ రిక్రూట్మెంట్ 2024 ఎలిజిబిలిటీ. The RRB will soon start the enrollment for the CEN-324. The nominees who are interested in RRB JEE post and other posts should be see the below details. Education details. The RRB board will accept applications for the JEE and other posts from the applications who have passed the engineering degree, BTech, then diploma in engineering, civil, electrical, other fields. Acknowledgement institute in university. సరైన యూనివర్సిటీలో డిగ్రీ ఇన్ డిప్లొమా లేదా ఇంజనీరింగ్ చేయాలి. ఏజ్ ఏంటంటే ద ఆర్ఆర్బీ హ్యాస్ గివెన్ లోయర్ ఏజ్ 18 years అండ్ అప్పర్ ఏజ్ 33 years. 18 yearsని 33 yearsలోకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఆర్ఆర్బీ జేఈ పోస్టులు. దాని యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్, బీటెక్ క్వాలిఫికేషన్. అప్లికేషన్ ఫీజు వచ్చి ద ఆర్ఆర్బీ బోర్డ్ విల్ సూన్ అప్డేట్ ద నోటిఫికేషన్ సెక్షన్ ద వెబ్సైట్ లింక్. ఓకే, అప్లికేషన్ రిలీజ్ అయిన తర్వాత దాని యొక్క ఫీజులు అన్నది అప్పుడు చెప్తారంట. ఆ యొక్క పోస్టులకి అప్పుడు చెప్తారంట. సో మనకేం కంగారు లేదు, అప్డేట్ అవుతుంది. అంటే ఈ మంత్ ఎండింగ్ పక్కా రిలీజ్ అయిపోతాయి. తర్వాత దాని యొక్క అప్లికేషన్ ఫీజు కూడా అప్పుడే చెప్తారు మనకి. అప్లికేషన్ ఫీజు చెప్పినప్పుడు దానికి పక్కాగా మనం అప్లై చేసుకుంటే 7,900 పోస్టులు ఒక పోస్ట్ వస్తుంది మనకి. సెలక్షన్ స్ట్రాటజీ ఏంటంటే ఆర్ఆర్బీ పోస్టుల యొక్క సెలక్షన్ స్ట్రాటజీ ఏంటంటే 4 రౌండ్స్ ఉంటాయి. రౌండ్ 1 ప్రిలిమ్స్ సిబిటీ ఎగ్జామ్, అంటే ప్రిలిమ్స్ అనే ఎగ్జామ్ సిబిటీలో పెడతారు. రౌండ్ 2లో మెయిన్స్ అనే ఎగ్జామ్ సిబిటీలో పెడతారు. రౌండ్ 3 డాక్యుమెంట్ వెరిఫికేషన్. రౌండ్ 4 మెడికల్. సో జాబ్ వచ్చేది. పే స్కేల్ వచ్చి ద అప్లికేషన్ ఫర్ ది జూనియర్ ఇంజనీర్స్ పోస్ట్ అన్న దానికి 35,400 వస్తుంది. 35,400 రూపాయలు పర్ మంత్ వస్తుంది. పే స్కేల్ ఏంటంటే అది అండి జూనియర్ ఇంజనీర్స్కి. దాని యొక్క ఆర్ఆర్బీ నోటిఫికేషన్లో 4 రౌండ్స్ చెప్పేసాం కదా. సో ఆ 4 రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే పెర్ మంత్ 35,400. ఆర్ఆర్బీ యొక్క నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలంటే ఓపెన్ ద వెబ్సైట్ ఓపెన్ చేసి దాని యొక్క లింక్ ఓపెన్ చేస్తే ఆ లింక్ ద్వారా మనం హోమ్ పేజ్లోకి వెళ్ళిపోయి ఆర్ఆర్బీ నోటిఫికేషన్ PDF లింక్ చూసుకుని దానికి సరిపోతుందో లేదు చెక్ చేసుకుని దాని యొక్క పేమెంట్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే మనకి పక్కాగా నోటిఫికేషన్కి అప్లై చేసేస్తాం. నోటిఫికేషన్ అప్లై చేస్తే దాని యొక్క మనకి పూర్తిగా అప్లై చేసిన వెంటనే మనకి నోటిఫికేషన్ డేట్లు ఇస్తారు. డేట్లు వచ్చిన వెంటనే 4 రౌండ్స్ ఉంటాయి. ఆ 4 రౌండ్స్ కంప్లీట్ చేసిన వెంటనే మనకి జాబ్ రావడం అవుతుంది. సో 4 రౌండ్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ అంటే 2 ఎగ్జామ్స్ ఉంటాయి. 2 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. 7,911 పోస్టులు అంటే ఆసామాసి కాదు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎనీవే అందరికీ ఆల్ ది బెస్ట్. మర్చిపోకుండా అందరూ అప్లై చేయండి.